సో గైస్, ఈరోజు మంచి శుభదినం అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు అని మీరు అడగచ్చు. సో ఈరోజు ఏంటిది అనేది ఇక్కడ చూపెడుతున్నా చూడండి. కొంచెం ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే చెప్తా. మనకు 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం వచ్చి 1945 వచ్చింది. సో చాలా రోజులు ఉంది. మన హిందువులను కొంత విధంగా కొంత భాగంగా ఏదో ఒక రకంగా కించపరుస్తూ తొక్కేయడానికి ప్రయత్నం చేసారు. సో అటువంటి సమస్యలు పోయినాయని నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నాం అని అంటే, నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నా. ఖచ్చితంగా మన హిందువులపై చాలా అరాచకాలు జరిగినాయి. సో అది ఫ్యాక్ట్, నిజమే. సో ఎప్పుడైతే శ్రీమాన్ నరేంద్ర మోడీజీ ప్రధానమంత్రి అయితే ఎప్పుడైతే అయ్యిండో, ఆ రోజు నుంచి కొంచెం హిందువుల పైన కొంచెం దృష్టి సారించడం అనేది జరిగింది. సో ఈరోజు మన శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సో ఈ వీడియో నేను చేస్తున్నా. సో అభిమానం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఐ లైక్ దట్ పర్సన్, ది బిగ్గెస్ట్ లెజెండ్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, తిరుగులేని ఒక నిజాయితీ గల ప్రైమ్ మినిస్టర్ అని నేనైతే భావిస్తున్నా. అది నా పర్సనల్. మీకు ఓకే, కరెక్ట్ అనిపిస్తే కామెంట్లో ఏదన్నా మీకు నచ్చింది రాయండి, మంచి కామెంటు, ఓకేనా. ఏ పార్టీలకు మనము సంబంధం లేదు. కాకపోతే నాకు దేశ ప్రధాని అంటే చాలా గర్వకారణం కూడా. నాకైతే బాగా నచ్చింది. నేను అనుకునే అయితే చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా తీరుతున్నాయి కొన్ని విధాలు, కొన్ని సమస్యలు. సో ఇక ముందు కూడా కొన్ని చేయబోతాడు, చేస్తాడు కూడా. సో దట్స్ ఇట్. అందరికీ జై హింద్, జై భారత్, వందే మాతరం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రైమ్ మినిస్టర్ గారు. మీరు ఎల్ల కాలాల పాటు ఇలాగే ఉండాలి. మీలాంటి లెజెండ్ ఇంకొకరు కూడా రావాలి. ఈ దేశానికి చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. బై బై.